సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా, సీమ ముఖ చిత్రం మార్చనున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవే, ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష, బావిలోని విషవాయువు పీల్చి 9 మంది మృతి, బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్, పసిమొగ్గల్ని నులిమేస్తున్న వాతావరణ మార్పులు, బింబిసారా 2కి రంగం సిద్ధం, ధనుష్ నాగార్జున కథానాయకులుగా, రష్మిక కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం కుబేరా, ఫోన్ వాడకంతో త్వరగా వృద్ధాప్య ఛాయలు. ఈరోజు వార్తల్ని చూద్దాం. అమరావతి ఓఆర్ఆర్కు పచ్చజెండా. రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ 2014 నుండి 19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టి కొంత ముందుకు తీసుకెళ్లినవే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వాటన్నిటినీ మళ్లీ కేంద్రం ముందుంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్ఫీల్డ్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలే. ఆ ప్రాజెక్టులు సాకారమైతే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన, మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి ఢిల్లీ పర్యటనలోనే కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో వాటికి ప్రాథమిక ఆమోదం లభించింది. సీమ ముఖ చిత్రం మార్చనున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవే. రాయలసీమ ముఖ చిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా వెళ్లే హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారిని ఇప్పుడున్న 4 వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తరించడమే. 2 మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని, భవిష్యత్ అవసరాలను అంచనా వేసి ఈ రహదారిని 12 వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ జాతీయ రహదారిలో 260 కిలోమీటర్లు మన రాష్ట్ర పరిధిలో ఉండటంతో అన్ని విధాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతోంది. ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష. నీట్ పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న 2 షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ శుక్రవారం ప్రకటించింది. గత నెల 23న ఈ పరీక్షను నిర్వహించాల్సి ఉండగా నీట్ యూజీ పేపర్ లీక్ నేపథ్యంలో ఒక్కరోజు ముందు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 3 సార్లు రీషెడ్యూల్ అయిన నీట్ పీజీ పరీక్ష కోసం విద్యార్థులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 2024 నుండి 25 విద్యా సంవత్సరానికి ఎండి, ఎంఎస్, మెడికల్ పీజీ డిప్లొమా కోర్సుల్లో సీట్ల ఎంపిక కోసం ఆగస్టు 11న నీట్ పీజీ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ఏడాది పీజీ మెడికల్ కోర్సుల తరగతుల ప్రారంభంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోనుంది. తాజా షెడ్యూల్ను బట్టి పీజీ తరగతుల ప్రారంభం నవంబరు లేదా అంతకంటే జాప్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. బావిలోని విషవాయువులను పీల్చి 9 మంది మృతి. ఛత్తీస్గఢ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం జరిగిన 2 వేర్వేరు ఘటనల్లో బావిలోని విషవాయువు పీల్చి 9 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో తండ్రి, 2 కుమారులు ఉన్నారు. జాంజ్గీర్, చాంపా జిల్లా కికిర్దా గ్రామంలో చాలా కాలంగా
చెక్కలతో ఓ బావిని మూసి ఉంచారు. ఇటీవల గాలి దుమారానికి చెక్కలు అందులో పడిపోయాయి. దీంతో వాటిని తీసేందుకు గ్రామానికి చెందిన రామచంద్ర జైస్వాల్ బావిలోకి దిగారు. అనంతరం స్పృహ కోల్పోవడంతో ఆయన్ని రక్షించేందుకు పొరుగున ఉన్న రమేష్ పటేల్, ఆయన కుమారులు జితేంద్ర పటేల్, రాజేంద్ర పటేల్, మరో వ్యక్తి బావిలోకి దిగారు. విషవాయువు పీల్చడంతో వారంతా ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. స్టార్మర్ నియామకాన్ని బ్రిటన్ కింగ్ చార్లెస్ III ఆమోదించారు. ఫలితాల అనంతరం స్టార్మర్ బకింగ్హామ్ ప్యాలెస్లో రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చార్లెస్ ఆయన్ను ఆహ్వానించారు. ఆయన సమక్షంలో దేశ 58వ ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో నూతన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశానికే తన మొదటి ప్రాధాన్యమని, తర్వాతే పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజాసేవ ఒక గౌరవమని వ్యాఖ్యానించారు. దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రతినపూనారు. స్టార్మర్ లండన్లోని తన సొంత స్థానం హాల్బోర్న్ సెయింట్ ఫ్యాంక్రస్ నుంచి 18,884 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పసిమొగ్గల్ని నులిమేస్తున్న వాతావరణ మార్పులు. వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర చలి అల్ప మధ్యాదాయ దేశాల్లోని చిన్నారుల పాలిట శాపాలవుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. అక్కడ జరిగే నవజాత శిశు మరణాల్లో 4% పైగా ఇవే కారణమవుతున్నాయని పేర్కొంది. జర్మనీలోని పాట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు 2001 నుంచి 2019 మధ్య 29 దేశాల్లో ఈ పరిశోధన చేశారు. దీని ప్రకారం వాతావరణ మార్పులతో చోటు చేసుకుంటున్న LMIC దేశాల్లో జరుగుతున్న మరణాల్లో 1.5% వరకు తీవ్ర ఉష్ణోగ్రతలే కారణమవుతున్నాయి. మిగతా 3% మంది తీవ్ర చలి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. తీవ్ర వేడితో జరిగే నవజాత శిశు మరణాల్లో 32% వాతావరణ మార్పులతోనే సంభవిస్తున్నాయి. 2001-2019 మధ్య ఇలా 1.75 లక్షల మంది పసిపిల్లలు చనిపోయారు. మరోపక్క తీవ్ర చలి వల్ల జరిగే నవజాత శిశు మరణాలను 30% మేర తగ్గించడానికి కూడా వాతావరణ మార్పులే కారణం కావడం గమనార్హం. పరిశీలన సాగించిన 29 దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏటా సరాసరిన 0.9 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే. భూతాపం వల్ల తలెత్తుతున్న అసాధారణ ఉష్ణోగ్రతలతో నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు సబ్ సహారన్ ఆఫ్రికాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తం మీద పసిపిల్లల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో పాకిస్తాన్, మాలి, సియర్రా లియోన్, నైజీరియా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రతి 1,00,000 జననాల్లో దాదాపు 160 మంది శిశువులు అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారు. నవజాత శిశువుల్లో ఉష్ణోగ్రతలను నియంత్రించుకునే సామర్థ్యం పూర్తి స్థాయిలో వృద్ధి చెందదు. వారిలో జీవక్రియ అధికంగాను, చెమటను విడుదల చేసే సామర్థ్యం తక్కువగాను ఉంటుంది. ఫలితంగా ఉష్ణ ప్రభావం సరిగా తగ్గదు. బింబిసారా 2కి రంగం సిద్ధం. కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు శుక్రవారం. ఈ సందర్భంగా ఆయన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. విజయవంతమైన బింబిసారా చిత్రానికి ప్రీక్వెల్గా ఆ చిత్రం రూపొందనుంది. అంటే బింబిసారా కంటే ముందు జరిగిన కథ అన్నమాట. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కొసరాజు హరికృష్ణ నిర్మిస్తారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ని విడుదల చేస్తూ బింబిసారా కన్నా యుగాల ముందు త్రిగర్తల రాజ్యాన్ని ఏలిన చక్రవర్తిని చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ
అందులో పేర్కొన్నారు. ధనుష్, నాగార్జున కథానాయకులుగా, రష్మిక కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం కుబేరా. ధనుష్, నాగార్జున కథానాయకులుగా, శేఖర్ కమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేరా. రష్మిక కథానాయిక. అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రంలోని రష్మిక పోషిస్తున్న పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఫోన్ వాడకంతో త్వరగా వృద్ధాప్య ఛాయలు. అవసరం దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ దాకా ఏది కావాలన్నా గుర్తొచ్చేది ఫోనే. అందుకే అరచేతిని వేడని ఆభరణమైపోయింది. సమయం గడుస్తోందని మురిసిపోతున్నాం, కానీ అది అందాన్ని లాగేస్తోందని తెలుసా? సూర్యుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేస్తాయి. ఫోన్ నుంచి వచ్చే హై ఎనర్జీ విజిబుల్ లైట్ అంటే నీలికాంతి కూడా మనకు నష్టం కలిగించేదే. నిజానికి యూవీ కిరణాల కంటే ఈ కాంతి ఎక్కువగా చర్మలోతుల్లోకి చొచ్చుకుని పోగలదు. అంతేనా, చర్మ కణాలతో పాటు సాగే గుణానికి కారణమైన కొలాజెన్ని దెబ్బతీసి త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేలా చేస్తుంది. కొందరిలో బుగ్గలు, ముక్కు మీద నల్లని మచ్చలు, యాక్నే, ఎగ్జిమా వంటివి రావడానికి దారితీస్తుంది. కాబట్టి విటమిన్ సి, ఈ, నియాసినమైడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న క్రీములు, యూవీఏ, యూవీబీలతో పాటు నీలికాంతి నుంచి రక్షణనిచ్చే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ని స్కిన్ కేర్ రొటీన్లో తప్పక భాగం చేసుకోవాలి. ఫోన్ చేతిలోకి తీసుకున్న ప్రతి 20 నిమిషాలకు ప్రక్కన పెట్టాలి. ఫోన్ అయినా, సిస్టమ్ అయినా స్క్రీన్ ప్రొటెక్టర్ తప్పనిసరిగా వేయాలి. ఇది నీలికాంత ప్రభావాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేడు ఇద్దరు తెలుగు సీఎంల భేటీ. 2 తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చ. అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. అగ్నివీర్ పథకంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి డి విక్టర్ బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైస్కూల్ ప్లస్లో బోధనకు ఎస్ఏల కేటాయింపు. రాష్ట్రంలో 210 హైస్కూల్ ప్లస్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు స్కూల్ అసిస్టెంట్లను కేటాయించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. క్వార్టర్ ఫైనల్లో గాయత్రి, ట్రెసా జోడీ. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీ కెనడా ఓపెన్లో పుల్లెల గాయత్రి, గోపీచంద్, ట్రెసా జూలీ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు భారత్, జింబాబ్వే తొలి టీ20 మ్యాచ్. ఆత్మవిశ్వాసంతో టీమిండియా. సొంత గడ్డపై ఆశలతో జింబాబ్వే. వింబుల్డన్ టోర్నీలో అల్కరాజ్ అద్భుత రీతిలో 5 సెట్ల పోరులో విజయం. పోరాడి ఓడిన ఫ్రాన్సిస్ టియాఫో. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.